హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అనంటే ఇప్పటి వరకు జస్ట్ రీసెంట్గా జరిగినటువంటి ఎంఎస్ఎఫ్ పేపర్ అండ్ కాసం మీ R22 2 పేపర్స్ జనవరి అండ్ ఆగస్టులో జరిగినటువంటి పేపర్స్ నుంచి R18లో నుంచి కూడా తీసుకున్నటువంటి షార్ట్ బిట్స్ యూనిట్ 4 ఏంటిది ఎస్టిమేషన్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. చాలా మంది ఇవి చూసుకోకుండా వదిలేస్తారు, బట్ వెరీ ఈజీ యూనిట్. అట్లీస్ట్ మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసుకోండి, ఫుల్ యూనిట్ కవర్ అవుతుంది బాగా చదివే వాళ్ళకు. లేదు అని అంటే ఎర్రర్ ఎస్టిమేషన్స్ చూసుకుంటారా విత్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, ఆ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ చూసుకుంటారా మీ ఇష్టం, బట్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే మొన్న జరిగినటువంటి పేపర్లో ఏమడిగారు అని అంటే ఇది యాక్చువల్గా ఎప్పుడు రిపీట్ అవుతున్నాయి ఎంఎస్ఎఫ్లో కాసంలో. ఏంటిది అది అంటే వాట్ ఈస్ టైప్ 1 ఎర్రర్. టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటిది? యాక్చువల్గా టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటిదంటే బేటా, ఇట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ రిజెక్టింగ్ నల్ హైపోథెసిస్. మనకి టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో 4 స్టెప్స్ చేస్తాం. ఏంటిది? నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ అవునా. ఇక్కడ ఏంటిది అంటే ఫస్ట్ చేసే ఈ నల్ హైపోథెసిస్లో ఇట్ ఈస్ ఏమంటున్నారు, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ రిజెక్షన్ ఇలా అని రాయొచ్చు. ఇట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ రిజెక్టింగ్ నల్ హైపోథెసిస్. యాక్చువల్గా నల్ హైపోథెసిస్ అంటే ఏంటిది అని అంటే యాక్చువల్గా పారామీటర్ని మనం ఏ విధంగా అనుకుంటాము అని అంటే దానికి వేరియేట్ అయ్యే విధంగా. ఇది యాక్చువల్గా టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ రిజెక్షన్ ఆఫ్ ట్రూ నల్ హైపోథెసిస్. అండ్ దీన్ని ఇంకా ఏమని అనొచ్చు అంటే ఆల్సో కాల్డ్ ఫాల్స్ పాజిటివ్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆల్ఫా అండ్ ఈక్వల్స్ టు ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి. అంటే ఏంటిది? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1 - ఆల్ఫాతో ఇండికేట్ చేస్తారు. ఐ మీన్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే. అండ్ వాట్ ఈస్ టైప్ 2 ఎర్రర్? మరి టైప్ 2 ఎర్రర్ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద నల్ హైపోథెసిస్. ఇక్కడ ఏంటిదంటే రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్ టైప్ 1లో. ఓకే. అండ్ ఇదేంటిది? యాక్సెప్టింగ్ ద నల్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే. ట్రూ అయినప్పుడు మనం రిజెక్ట్ చేస్తాము టైప్ 1లో, ఇక్కడ ఫాల్స్ అయినప్పుడు యాక్సెప్ట్ చేస్తాము, దట్ ఈస్ ద టైప్ 2. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ యాక్సెప్ట్ ఫాల్స్ నల్ హైపోథెసిస్ అండ్ ఆల్సో కాల్డ్ ఫాల్స్ నెగిటివ్ అంటాం. ఇక్కడ దీన్ని ఫాల్స్ పాజిటివ్ అంటే దీన్ని ఫాల్స్ నెగిటివ్ అంటాం. దీన్ని దేంతో డినోట్ చేస్తాము అని అంటే బీటా. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ టెస్ట్. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇందులో చాలా సార్లు ఎప్పటికీ రిపీట్ అవుతుందండి ఈ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై స్టాటిస్టికల్ హైపోథెసిస్? అసలు స్టాటిస్టికల్ హైపోథెసిస్ అంటే ఏంటిది అని అంటే డెసిషన్ అబౌట్ ద పాపులేషన్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ద శాంపుల్ information law, we make assumption about the population parameter that involves such assumptions or statements is called the statistical hypothesis అని రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ నల్ హైపోథెసిస్? ఇది చాలా ఇంపార్టెంట్. నల్ హైపోథెసిస్ అంటే ఏంటిది? ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే ఏంటిది? మీకు నేను డిఫరెన్స్ లాగా చెప్తాను, ఈజీగా గుర్తుంటుంది. ఏమంటున్నాను అని అంటే నల్ హైపోథెసిస్ అంటే అకార్డింగ్ టు ద అజంప్షన్ ఆఫ్ null hypothesis there is no difference between sample and population. sample ki population ki elanti difference undadu. but alternative hypothesis lo emoutundi, according to the assumption of alternative hypothesis there is a difference between the sample and population. null hypothesis lo difference undadu, but alternative hypothesis lo sample ki population ki difference untundi, right? And it is denoted by H0. And in the testing process of hypothesis first we use null మనకి టెస్టింగ్ స్ట్రాటజీస్ 4 ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఎవరెవరైతే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ చదువుతారో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళండి నాన్న, వెరీ ఈజీ. నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ఎలా రాస్తాం అనేది నేను చెప్పాను. బేసిక్స్ వీడియోస్లో ఉన్నాయి, అవి నేర్చుకోండి.
అందులో ఫస్ట్ మనం ఏం చేస్తాం, నల్ హైపోథసిస్ చేస్తాం. ఇక్కడ ఏంటిది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇస్ డినోటెడ్ బై H1. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇస్ అడాప్టెడ్ ద రిజెక్షన్ ఆఫ్ నల్ హైపోథసిస్. యాక్చువల్గా ఆల్టర్నేట్ నల్ హైపోథసిస్ ని మనం మ్యూ అనుకొని H0 తో డినోట్ చేస్తే దానికి కాన్వర్స్ అంటే ఉన్నది లేనట్టుగా అజమ్ చేసుకోవడం ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకేనా? అండ్ హౌ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ టెస్టెడ్. స్టాటిస్టికల్ హైపోథసిస్ ని ఏ విధంగా టెస్ట్ చేస్తామో, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పాపులేషన్ శాంపుల్ ని మనం ఏ విధంగా చేస్తాము ఇప్పుడు చెప్పాను. 4 ways లో చేస్తాము. ఫస్ట్ నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్. ఈ 4 ways లో చేస్తాము. అండ్ ఇన్ హౌ మెనీ వేస్, రీసెంట్గా అడిగారు, ఎస్టిమేషన్ కెన్ బి డన్, వాట్ ఆర్ దే? ఏంటి అంట అవి? మనం 6 ways లో ఎస్టిమేషన్స్ చేస్తాము. ఒకటి పాయింట్ ఎస్టిమేషన్, ఇంటర్వెల్ ఎస్టిమేషన్, అన్బయాస్డ్ ఎస్టిమేషన్, మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేషన్, సఫిషియంట్ ఎస్టిమేషన్, మ్యాక్సిమం లైక్హుడ్ ఎస్టిమేషన్. మీకు ఓన్లీ పాయింట్, ఇంటర్వెల్, అన్బయాస్డ్, మ్యాక్సిమం లైక్హుడ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. వాటి డెఫినేషన్స్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అన్బయాస్డ్? దానికంటే ముందు వాట్ డిఫైన్ పాయింట్ ఎస్టిమేషన్. పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది అని అంటే, ఏ పాయింట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎ పారామీటర్ ఈజ్ ఎ సింగిల్ న్యూమరికల్ వాల్యూ, దెన్ ద ఎస్టిమేషన్ ఈజ్ కాల్డ్. పాయింట్ ఎస్టిమేషన్ లో మనకి సింగిల్ న్యూమరికల్ వాల్యూకి ఎస్టిమేట్ చేస్తాం, దట్ ఈస్ ద పాయింట్ ఎస్టిమేషన్. బట్ 2 values ఉంటాయి. ఏంటిది మనకి అన్బయాస్డ్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది? A statistical or point estimation theta cap is said to be unbiased estimation. ఎప్పుడు పారామీటర్ ఈ theta cap is theta అంటే ఈ స్టాటిస్టిక్స్ ఇస్ ఈక్వల్ టు పారామీటర్ అని రాస్తే దాన్ని మనం అన్బయాస్డ్ ఎస్టిమేషన్ అంటాము. ఓకే, ఇది పాయింట్ ఎస్టిమేషన్. మరి ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది? 2 difference ఏంటిది? 2 different values మధ్యలో, ఐ మీన్ 2 different values between the population mean. ఓకే, దాన్ని మనం ఏమంటాము? మనం ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటాము. ఓకే, ఇక్కడ వరకు చూసారు కదా. ఇందులోనే మనకి మ్యాక్సిమం ఎర్రర్ అంటే ఏంటిది? నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇస్తాను, అక్కడ నేను ఆల్రెడీ అవి చెప్పాను. జస్ట్ సెకండ్ బేటా, అవేంటిది అని అంటే, జస్ట్ మినిట్. మ్యాక్సిమం ఎర్రర్ అంటే ఏంటిది? మ్యాక్సిమం ఎర్రర్ మీద ప్రాబ్లమ్స్ చెప్పాను. అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎర్రర్ అని కూడా చెప్పాను. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇది మీకు నెక్స్ట్లో చూసుకోవచ్చు. జస్ట్ సెకండ్. బేషన్ ఎస్టిమేషన్ కూడా ఉంది, మీకు సిలబస్లో ఉంటే కనుక చూడండి బెటా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్రర్ అండ్ శాంపుల్స్. ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఆర్ స్టాండర్డ్ ఎర్రర్ గురించి ఇక్కడ అడగొచ్చు, లేదా ముందు యూనిట్లో కూడా అడగొచ్చు. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. 4 units, 4th యూనిట్ ఎవరైతే చదవలేరన్న వాళ్ళు అట్లీస్ట్ ఈ బేసిక్స్ తెలుసుకొని వెళ్ళండి. షార్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి, రీసెంట్ ఎంఎస్ఎఫ్ పేపర్లో ఉన్న సొల్యూషన్స్ కావాలా అనేసి. దాన్ని బట్టి నేను మీకు, అంటే అది మీకు కూడా యూస్ఫుల్. 3, 4, 5 units అందుకని. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.